ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఒక నూతన మాసము యొక్క మొదటి రోజునకు వచ్చాము. ఇప్పుడే నూతన సంవత్సరం ప్రారంభమైనట్లు ఉన్నది. వేగముగా ఒక మాసము పరుగులెత్తింది. అయినను దేవుడు వాక్కునిచ్చినట్లు మన ప్రార్థనలకు జవాబులిచ్చి అద్భుతంగా నడిపించుచున్నారు. ఈరోజు దేవుడు ఏ వాగ్దానమును ఉంచినారు అన్న భావముతో చూస్తున్నారు కదా. దానికి ముందు ఈ స్థలం ఏ స్థలమని చూస్తున్నారా? ఎక్కడో చూచినట్లుగా ఉన్నది అని. మన దేవుని గూడారములో ఉన్న ప్రాంగణములో ఉన్న మోజస్ ఆడిటోరియం, దేవుని కృప వలన మన పరిచర్యలో డేవిడ్ ఆడిటోరియం, మోసస్ ఆడిటోరియం, సెయింట్ పాల్స్ ఆడిటోరియం, ఎలిజా ఆడిటోరియం అని అనేక హాళ్లను దేవుడు అనుగ్రహించెను. వీటన్నిటిలో ఒక్కొక్క విధమైన పరిచర్యలు జరుగుతుంటాయి. అలా ఇది వచ్చి మోసస్ ఆడిటోరియము. ఈ ఆడిటోరియంలోనే ప్రార్థిద్దాం రండి ప్రత్యక్ష ప్రసారము ఇక్కడ నుండే ప్రసారమవుతోంది. ఇక్కడే ఉపవాసపు ప్రార్థనలు, అనేక క్యాంపులు, మీటింగ్లన్నీ ఇక్కడే జరుగును. కనుక ఈ దినం అద్భుత మహోత్సవం జరగబోతున్నది కదా. ఈ రాత్రికి అద్భుత మహోత్సవము ఇక్కడే జరుగుచున్నది. ఇక్కడి నుండి నేను మీతో మాట్లాడి ప్రార్థించేది. ఆ స్థలము అక్కడి నుండే. మీరిక్కడికి వచ్చినట్లయితే ఈ స్థలములన్నింటినీ మీరు చూడొచ్చు. సరే, దేవుడు ఈ దినము ఏ వాక్కుని ఉంచినారు? 50వ కీర్తన 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. దేవుడు చెప్పుచున్నారు, నా కుమారుడ, నా కుమార్తె, నాకు మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నేను నిన్ను విమోచించెదను అంటున్నారు. ఆపదైన కాలము, ఈ దినము ఏదో ఒక ఆపదకరమైన పరిస్థితి మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ సేవలో, మీ బిజినెస్లో ఒక ఆపదైన పరిస్థితి, పిల్లల కార్యంలో ఒక ఆపద కలిగినది, కుటుంబంలో ఒక ఆపద కలిగినది, ఈ పరిచర్యలో ఒక ఆపదకరమైన పరిస్థితి వచ్చినది అని చూచుచున్నారా? ఉద్యోగానికి ఆపద వచ్చినది అని దేవుడు చెబుతున్నాడు. భయపడకు కుమార్తె, కుమారుడా, నేను నిన్ను విడిపించెదను. ఈ ఆపదకరమైన పరిస్థితుల్లో నేను నిన్ను విడిపించెదను. పరిస్థితులు మారును, అయితే నీవు నాకు మొర్రపెట్టాలి అని దేవుడు చెప్పుచున్నారు. యేసయ్యా అని నాకు మొర్రపెట్టిన ఎడల నేను దీని నుండి నీకు విడుదలను ఇచ్చి మార్చి ఇచ్చేదనని దేవుడు చెప్పుచున్నారు. అప్పుల బాధ నుండి విడుదల, భయము నుండి విడుదల, ఈ కుటుంబ సమస్యల నుండి విడుదల, ఈ పాపపు కట్లు కన్నీటి నుండి విడుదల, ఈ వ్యాధి నుండి విడుదల. ఈ విధముగా ఒక సమస్య, పోరాటము కమ్ముకుంటూ వస్తున్నదా, దాని నుండి విడుదల. దుష్ట మనుషుల యొక్క దుష్ట ఆలోచన నుండి విడుదల. ఏదో ఒక కార్యంలో ఈ దినం మీకు విడుదల అవసరము. ప్రభు ఇప్పుడు మీకు అనుగ్రహించబోతున్నారు. దాని కొరకే సిలువలో తాను మరణించుటకు అప్పగించుకున్నారు. మనం విమోచ కలిగిన ఒక జీవితం జీవించుటకు, తనను సిలువలో కొట్టబడి శీలమేకులతో బంధించుటకు తనను సమర్పించుకున్నారు. యేసు ఒక బానిస వలె తనను సిలువలో సమర్పించుకున్నందుకు కారణము మనకు విడుదలనిచ్చి ఆనందింపజేయుటకు తనను బలిగా ఇచ్చినారు. ఎవరు ఒకరు దాన్ని విశ్వసించి, యేసు నా కొరకు సిలువలో ఒక బానిస వలె వేలాడి మరణించితిరి, ఈ దినం మరణమును జయించి జీవంతో కూడా తిరిగి లేచితిరే, ఈ దినం నాకు విడుదల కావాలి, ఏ కార్యంలో కావాలి ఆసక్తితో చెప్పి అడగండి. ఇప్పుడు అద్భుతం జరగనున్నది. హృదయంలో చేయి పెట్టండి, అడగండి, అడగండి. ఏ కార్యంలో విడుదల కావాలి? పిల్లల కార్యమా, సేవా కార్యమా, ఉద్యోగ కార్యమా, అప్పుల సమస్యలా, వ్యాధ, సాతానుని పోరాటమా, భయమా, డిప్రెషనా? ఏ కార్యంలో విడుదల కావాలో అడగండి, అడగండి. తండ్రి, ఈ కుమారుడు ప్రార్థిస్తున్నాడు, ఈ కుమార్తె ప్రార్థించుచున్నది. నాకు మొర్రపెడితే నేను విడుదలను ఇచ్చేదనని చెబితిరి కదా. ఈ కుమారుడు పిలుచుచున్నాడు, ఈ కుమార్తె పిలుచుచున్నది, విడుదల కావాలని అడుగుచున్నారు. ఈ కార్యములో ఈ దినము ఇప్పుడే ఒక అద్భుతము జరుగునుగాక. విడుదల కలగాలి, వారు మార్పుని చూడాలి, వారు సంతోషపడాలి, మిమ్మల్ని వారు మహిమపరచాలి. ఆ అద్భుతమును ఇప్పుడే మీరు చెయ్యాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.